Hello people, how are you all? Hope you all are fine and doing great. This is Vaishnavi and you're watching Vaishnavi. చాలామంది అడుగుతున్నారు వ్లాగ్ తెలుగులో చేయండి అని. మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు. సో ఐ థాట్ సరే ఈ వ్లాగ్ తెలుగులో చేద్దాం. ఎందుకంటే దిస్ ఈజ్ అ నెల్లూరు వ్లాగ్ అండ్ నెల్లూరు వ్లాగ్ కాబట్టి మేము మోస్ట్లీ ఎక్కువ మంది నెల్లూరు చూడొచ్చు. సో యా, ఈరోజు మేము నెల్లూరు బయలుదేరుతున్నాము. బయలుదేరే ముందు ప్యాకింగ్ చేసుకోవాలి కదా. సో ప్యాకింగ్ చేసుకోవాలి కాబట్టి ప్యాకింగ్ చేసుకోవడానికంటే ముందు నేను నా రూమ్ అంతా క్లీన్ చేసేసి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత రూమ్ అంతా చాలా గబ్బుగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండలేము. సో రూమ్ క్లీన్ చేశాక నేను లగేజ్ సర్దుకుంటాను. నేను 1 వీక్ ఉంటాను. సో దానికి కావాల్సిన డ్రెస్సెస్ అవి ఎత్తుకొని రెడీ అయిపోయాము అండ్ రైల్వే స్టేషన్కి దారిలో వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్తూ అసలు ఈ ట్రాఫిక్ చూసారా? తిరుపతిలో ఈ మధ్య చాలా ఎక్కువైంది. రైల్వే స్టేషన్లో కూడా చాలా ఎక్కువైంది. ఫైనల్లీ ట్రైన్ ఎక్కాము. వందే భారత్ స్టార్ట్ అయింది. డాడీకి బాయ్ చెప్పేశాము అండ్ యా, మేబీ చూస్తూనే లైక్ చాలా స్పీడ్గా వచ్చేసాం నెల్లూరుకి. అమ్మ ఆడుకుంటుంది చిన్న పాపతో. నెల్లూరుకి చాలా తొందరగానే వచ్చేసాం మేము. అసలు ఎంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు. అసలు ట్రైన్లో మేము ఏదో సినిమా చూస్తుంటాము, సడన్గా వచ్చేసాం నెల్లూరుకి. రీచ్ అయిపోయాం నెల్లూరు రైల్వే స్టేషన్లో. అంకుల్ వస్తున్నారంట పికప్ చేసుకోవడానికి. సో డిక్కీలో పెట్టేసాం లగేజ్, వెళ్తున్నాం ఇంటికి. మీన్ వైల్ మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. ఇన్ ద మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే కిందకి కొంచెం బ్యాక్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసేయండి. మీరు ఈ బ్లాగ్ ఇక్కడి వరకు చూసారంటే కమెంట్స్లో నెల్లూరు పీపుల్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కింద కమెంట్స్ చేయండి. సో మేమైతే అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చూసారంటే ఇల్లు అసలు చాలా బాగుంది. డూప్లెక్స్ ఇల్లు తీసుకున్నారు వీళ్ళు నెల్లూరులో అండ్ సోఫాస్ తీసుకున్నారు కొత్తవి. వీళ్ళు వచ్చే లైక్ అరౌండ్ ఒక 1 వీక్ అయింది. సో నెక్స్ట్ డే నెల్లూరులో ఇదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగున్నాయి. ఫ్యూచర్లో అయితే ఇలాంటివి ఖచ్చితంగా కట్టుకుంటాను. సో లేచేసా అండ్ చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. నేనేమనుకున్నా అంటే మోస్ట్లీ ఇప్పుడు కొంచెం గెస్ట్ వాళ్ళ ఇల్లు కాబట్టి కొంచెం లగేజ్ అవి సర్దేసి ఆ లగేజ్ కొంచెం సర్ది పెట్టుకొని కొంచెం బెడ్ పనుకున్నది కూడా క్లీన్గా పెట్టేసి అండ్ దెన్ నేను స్నానం చేసి రెడీ అయిపోదాం అనుకున్నాను. సో అండ్ అసలు ఎంత బాగుందంటే ఇల్లు, లైక్ నేను అసలు లోట్లోడ మాట్లాడేస్తున్న వీడియోలో. అప్పుడు వ్లాగ్ అంతా కూడా నేను అసలు ఇంగ్లీష్లో హిందీలో తీసాను. మీకు తెలుగులో చేయమన్నారు, తెలుగులో టైపింగ్ ఇచ్చాను. అసలు చాలా బాగుంది. అండ్ వాళ్ళ పిల్లలు అసలు క్యూట్ పిల్లలు. సో పాపని చూసారు ఎంత క్యూట్ ఉందో. అసలు ఆడుకుంటూనే ఉండిపోయాం నెల్లూరులో. మేము బయటకు అసలు చాలా తిరగలేదు. చాలా బాగుందన్నమాట. సో బెడ్ సర్వ్ తీసుకుందాం ఇప్పుడు. సో ఇది పైన కిడ్స్ రూమ్ అనమాట. మా తమ్ముడితో కూడా కొంచెం బెడ్ అవి సర్దించేసాము. పైనుంచి అయితే వ్యూ ఇట్లుంటుంది అండ్ ప్రతి రూమ్ నుంచి బాల్కనీ ఉంది. అండ్ రూమ్స్ నుంచి బాల్కనీ కాకుండా ఇది సెపరేట్ బాల్కనీ అనమాట. చాలా బాగుంది. పాత సోఫాలు అయితే ఇక్కడ పెట్టారు, 2 చిన్నవి, పెద్దది పడేశారంట. చాలా బాగుంది. అటు సైడ్ చూసారా, అది వాళ్ళ బెడ్రూమ్ బాల్కనీ. అండ్ ఓ టర్నింగ్ ఇచ్చి మీకు అలా చూపించేస్తున్నా. అయ్యో ఓకే. సో ఇదన్నమాట సంగతిలో. ఇంకేంటి అసలు వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచేదానికి చూస్తున్నా నేను. వచ్చి మా తమ్ముడు వచ్చాడు ఇప్పుడు. వాడు పిల్లోడు వచ్చాడు. సో వాడిని హాయ్ అన్న, వాడు హాయ్ అంటున్నాడు. ఇటు పక్కకి రమ్మని చెప్పి పిలిచాను నేను వాడిని. ఎందుకు అడుగుతున్నాడు వాడు, ఏమని చెప్పాలి, ఊగి రమ్మంటున్నా అంతే, వస్తాడంట.
ఇదిగో వీడైతే వచ్చాడు అటుపక్క నుంచి ఇటుపక్కకి. చాలా వీడైతే తెల్లగా ఉంటాడు అసలు, సూపర్ వైట్ అనమాట. ఇది తెలుస్తుందో లేదో మీకు. అండ్ వాడేంటో పిలిచావేంటి, ఏం మాట్లాడట్లేదు ఏమి అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇవేవో చూపిస్తున్నాడు, డస్ట్ ఎక్కువ ఉందంట, ఇంకా క్లీనింగ్ చేయాలంటున్నాడు. సో ఏవో మాటలు మాట్లాడుతున్నాం మేము ఊరికనే. దెన్ ఆఫ్టర్నూన్ అయితే మేము కాసేపు ఆడుకున్నాము, కొన్ని డయాగ్రామ్స్ వేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్ళాము. పక్కన పెద్ద పార్క్ ఉందంట, వీళ్ళు పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తున్నారు. సో మేము చూద్దాము అలా ఉందంటే రేపటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. పార్క్ అయితే బాగుంది, టికెట్ తీసుకోవాలి. 15 రూపీస్ 20 రూపీస్ ఏమో అన్నారు. చాలా బాగుంది. అండ్ దాదాపు స్విమ్మింగ్ పెట్టుకొని వెయిట్ చేసాము. మేము ఒకసారి పార్క్ అంతా రౌండ్ వేసాము. పెద్ద చెస్ పెట్టుకొని మనుషుల నుంచి ఆడేస్తున్నారు చెస్ని, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇంకా ఫైనలీ స్విమ్మింగ్ పూల్కి వచ్చాము, పిల్లలు దిగారు. మేము అలా ఉందంట, కొంచెం డబ్బులు కట్టుకోవాలి డైలీకి అన్నారు. సో ఓకే అనుకున్నాం. రేపటి నుంచి మేము వద్దామని డిసైడ్ అయిపోయాము అంతే. ఇంకా మా అంకుల్ అయితే ఇంకా నైట్లో కొంచెం వీడియోలు తిమ్మన్నాడు, వీనవి అది తీసేసి అయిపోయిందనమాట. సో ఇది నెక్స్ట్ డే. వాడు లేచి అట్లే తిరుగుతున్నాడు. అందరికీ హాయ్ 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 హాయ్. సో ఇది ద నెక్స్ట్ డే ట్రాన్సిషన్ చూసేద్దాం. వావ్, బ్యూటిఫుల్ కదా. యప్, ఓకే. సో లవ్లీ. మా అసలు హెయిర్ కట్ చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత మేము క్యారమ్ బోర్డ్ ఆడాము. ఆ తర్వాత చాలాసేపు ఆడేసామన్నమాట క్యారమ్ బోర్డ్. హాయ్ 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 హలో. సో ఇప్పుడైతే అసలు నేను భయంకరంగా ఉన్నా, అసలు ఎట్లుంటా అనుకోలేదు. బట్ పిల్లలు వచ్చి అటు సైడ్ డయాగ్రామ్లు వేసుకొని ఆడుకుంటున్నారు. అండ్ నేను ఇటు సైడ్ కూర్చొని డయాగ్రామ్లు అవి వేసేసుకుంటున్నాను. చాలామందికి తెలుసు అనుకుంటా నేను డయాగ్రామ్లు వేసేది. ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఈ పోస్ట్ కానీ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఈ బ్లాగ్ అయితే చాలా లేట్గా అప్డేట్ చేస్తున్నాను. సో ఇన్స్టాలో అయితే బ్లాగ్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత మేము సెట్ ఆడాము. సెట్లో అయితే అసలు గెలుస్తూనే ఉన్నా అనమాట. నేను అసలు పట్టించుకోకుండా గెలుస్తున్నా, చాలా బాగుంది అది. అండ్ మా నాన్నమ్మ అయితే మా కోసం మెహందీ తెచ్చిందంట. అవి ఆకులు తెచ్చాడనమాట, మెహందీ ఆకులు. సో అవి తీసుకొని పెట్టేసుకుంటాను నేను, చాలా బాగుంటుంది. అవి ఒలుస్తున్నాం మేము ఇప్పుడు బాగా. ఆ తర్వాత మళ్ళీ కాసేపు డయాగ్రామ్స్ అవి వేసుకున్నాం. కాఫీ తాగాను, ఏసీ రూమ్కి వచ్చేసి కొంచెం టైర్డ్గా ఉంటే. సో ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. బీట్లు సర్ది చేసుకున్నాను ఎప్పటిలాగే. అండ్
ఏమో జుట్టు అయితే భయంకరంగా ఉంది. మెహందీ అయితే పెట్టేసుకున్నా, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అంతే అనమాట, విశేషాలు ఎక్కువ లేవు. ఏం మాట్లాడుస్తున్నాను అసలు ఏం అర్థం కావట్లేదు. తర్వాత అయితే రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళాము. కొంచెం షాపింగ్లు అవి చేసుకొని రిటర్న్ వచ్చేసాం. స్విమ్మింగ్కి అయితే రోజు వెళ్తున్నా అండ్ ఇది లాస్ట్ డే అనమాట, ఎంటైర్లీ లాస్ట్ డే. సన్ రైజ్ చూశాను అండ్ బయలుదేరిపోయాం నెల్లూరు నుంచి. నెల్లూరులో అయితే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మోస్ట్లీ అయితే స్విమ్మింగ్కి వెళ్ళాము, పిల్లలతో ఆడుకున్నాము, ఊర్లోకి వెళ్ళాము అంతే. ఇంకా లాస్ట్ డే బయలుదేరి వచ్చేసాం, హోటల్కి వచ్చాం, తిన్నాము, ఇంటికైతే రీచ్ అయిపోయాం ఫైనల్లీ. కార్లోనే వచ్చేసాం అనమాట. వచ్చేసి ఇల్లు అయితే భయంకరంగా ఉంది అసలు. వారం రోజులు వెళ్ళాము, అయినా చెత్తగా ఉంది. బుక్కులు సర్దుకున్న కొంచెం అవుట్లో ఉంటే ఇదంతా క్లీన్గానే ఉంది. కింద ఒకటి అట్లా చింపుకునేసి ఇంకా పనులన్నీ అయిపోతాయి. బెడ్ కానీ కొంచెం అట్లా అట్లా చేసుకునేసి అంతే, ఇంకా పనులేమి ఉండవు ఎక్కువ. సో వాచ్ ఏదైనా టైం చూపిద్దామంటే పని చేయట్లేదు.